నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఘనంగా లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రులు. రాష్ట్రంలో రేపటితో ముగియనున్న సార్ గడువు. వెనక్కి రాని 20% పైగా ఫామ్స్, తగ్గనున్న 74 లక్షల ఓట్లు. ప్రధాని మోదీకి ఫోన్ చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్. వ్యూహాత్మక బంధం బలోపేతంపై చర్చ. జంజీని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేశారన్న ధర్మేంద్ర ప్రధాన్. భవిష్యత్తులో వారే భారత్ను విశ్వగురువుగా మారుస్తారని వెల్లడి. అమెరికా తీరు మారే వరకు హార్ముజ్ తెరవబోమన్న ఇరాన్. యుద్ధాన్ని ముగించి సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్. ముట్టు హైదరాబాదు నట నడుమ చార్మినార్ కొమ్ము కింద నువ్వు కొలుపు తీరినావే బంగారు మైసమ్మ, నువ్వు కొలుపు తీరినావే బంగారు మైసమ్మ. హైదరాబాద్ లాల్ దర్వాజా బోనాలు ఘనంగా సాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. తాజా వివరాలు మా ప్రతినిధి అనుష ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు అయితే ఎంతో అంగరంగ వైభవంగా కొనసాగుతూ ఉన్నాయి. సో ఇప్పటికే పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారికి అయితే బోనాలను సమర్పిస్తూ ఉన్నారు. సో ఒక్కసారి మనం వెనకాల కూడా చూడవచ్చు. సో కిలోమీటర్ల మేర అయితే మహిళలు బోనాలను ఎత్తుకొని వచ్చి లైన్లలో నిల్చున్నారు. సో సమయం గడిచే కొద్దీ కూడా ఇక్కడ భక్తుల సంఖ్య, భక్తుల రద్దీ అనేది పెరుగుతూ వస్తూ ఉంది. ఇప్పటికే ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, ఎమ్మెల్యే దానం నాగేందర్, అలాగే కాసేపటి క్రితమే నటుడు విజయ్ దేవరకొండ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. సో ఈ కాసేపటి క్రితం వాళ్ళ దర్శనం కూడా పూర్తయింది. సో ఇప్పటికే వాళ్ళని చూడడానికి కూడా పెద్ద ఎత్తున అయితే భక్తులు ఇక్కడికి వచ్చారు. సో ఒక్కసారి మనం లైన్లలో చూడొచ్చే పరిస్థితిని అయితే. సో ఈ లైన్ అంతా కూడా ప్రత్యేకంగా అది బోనాల కోసం ఏర్పాటు చేసిన ఈ క్యూ లైన్ లో మాత్రం కిలోమీటర్ల మేర అయితే లైన్ అయితే కనిపిస్తూ ఉంది. సో పెద్ద ఎత్తున అయితే మహిళలు వచ్చి అమ్మవారికి అయితే బోనాలను సమర్పిస్తూ ఉన్నారు. సో అమ్మవారి బోనం ఈ రోజు మొత్తం కూడా హైదరాబాద్ సిటీ బోనాలు కాబట్టి సో పెద్ద ఎత్తున కూడా నగర ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అమ్మవారికి అయితే బోనాలు సమర్పిస్తూ ఉన్నారు. సో ఇక్కడే కాదు, లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి మాత్రమే కాదు, సిటీలోని పలు అమ్మవార్ల దేవాలయాలు అయితే భక్తుల రద్దీతో కిటకిటలాడుతుందని కూడా చెప్పవచ్చు. సో ఇక్కడ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారితో పాటు దిగువన ఉన్న అక్కన్న మాదన్న ఆలయాన్ని కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారికి అయితే బోనాలను అయితే సమర్పించుకుంటూ ఉన్నారు. సో పెద్ద ఎత్తున భక్తులు వస్తారని అంచనాతోనే అన్ని ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తి చేశారు. సో బోనాల కోసం ఏర్పాటు చేసిన ఈ లైన్లలో వాళ్ళనే అయితే రాణించాలి అయితే పోలీసులు కావచ్చు, ఇక్కడ ఉన్న సిబ్బంది అయితే చూస్తున్నారు. సో దర్శనాలు అయితే ఇప్పటి వరకు కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో అయితే కొనసాగుతున్నాయి. సో ఇక్కడ అంతా కూడా ఈ పరిసర ప్రాంతాలని కూడా ఒక ఆధ్యాత్మిక శోభని సంతరించుకుందని అయితే చెప్పవచ్చు. ఎటు చూసినా సరే డప్పు చప్పులతో అయితే బోనాలు తీసుకొస్తున్న మహిళలతో అయితే ఈ ప్రాంతం అంతా ఒక ఆధ్యాత్మిక శోభని అయితే సంతరించుకుంది. సో చక్కగా కన్నుల పండుగ కూడా ఇక్కడ ఈ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు అయితే ఎంతో అట్టహాసంగా అయితే కొనసాగుతున్నాయి. సో సాయంత్రం వరకు కూడా ఈ బోనాలు ఇలాగే కొనసాగుతాయి. సాయంత్రం ఏదైతే అమ్మవారికి ఆ ప్రపంచ శాంతి కలగాలని, అమ్మవారు కూడా శాంతి కలగాలనే ఉద్దేశంతో అయితే శాంతి కళ్యాణం అనేది నిర్వహిస్తారు. సో ఆ తర్వాత కూడా అంటే రాత్రి వరకు కూడా బోనాల సమర్పణ అనేది అయితే ఎంతో వైభవంగా అవుతుంది. సో మొత్తం ఈరోజు ఆషాఢ మాసము చివరి ఆదివారం కావడంతో అయితే మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారికి బోనాలు సమర్పించడానికి అయితే వస్తూ ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఇక్కడే ఉంటాం మేము లాల్ దర్వాజా దగ్గర. మేము సింహవాహిని మహంకాళి అమ్మ అంటాము. మేము చాలా నమ్ముతాం. ఏమనుకుంటే అది అవుతుంది మాకు ఖచ్చితంగా. ఇక్కడ అది ఖచ్చితంగా అమ్మవారికి నైవేద్యం ఆమెను ఎప్పుడు కొలుస్తాం. లాల్ దర్వాజా మహంకాళి అమ్మని ఆమెను ఇన్నేళ్ళతో నడుచుకున్నాం నేను చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా.
నేను మా యారాళ్ళు మా బిడ్డ మేము యాక్చువల్లీ ఇక్కడ లాల్ దర్వాజాలోనే ఉంటాము. చాలా బాగా చేసుకుంటాము. అందరినీ పిలుస్తాము, యాటగా వస్తాము. ఇంకా ఎవ్రీ ఇయర్ మంచిగా కోరిన కోరికలు అన్నీ తీరుతాయి. మాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. యాక్చువల్లీ ఫెస్ట్ మంచిగా అనిపిస్తుంది. మాకైతే సంతోషంగా ఉంది. మేము ప్రతిసారి చేస్తాం బోనం. ఇప్పుడు మేము చాలా సంవత్సరాల నుంచి చేస్తామండి. మాకు మైమగల అమ్మవారు మొక్కుకున్న మొక్కులన్నీ నెరవేరుతాయి. మాకు చాలా చాలా నమ్మకము అమ్మవారు అంటే. చాలా బాగుంది మేడం. ఫెస్టివల్ వైబ్ దర్వాజాలోనే కనిపిస్తున్నాయి. వాళ్ళ పాప సో మొత్తంగా చూస్తున్నాం కదా, ఇక్కడైతే ఒక కోలాహల పరిస్థితి అయితే ఏర్పడింది. సో మహిళలందరూ కూడా డప్పు చప్పులతో వచ్చి అయితే అమ్మవారికి బోనాలను అయితే సమర్పిస్తున్నారు. సో ఇప్పటికైతే పెద్ద సంఖ్యలో మహిళలు వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. సో మరి అందరి దర్శకులు కూడా ఈ భక్తుల సంఖ్య అయితే పెరుగుతుంది. సాయంత్రం వరకు కూడా ఎంతో అంగరంగ వైభవంగా అయితే ఈ బోనాల సందడి అయితే కొనసాగుతూ ఉంది. ఇది ఇక్కడ తాజా అప్డేట్. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు అనుష. ఊరి పొలిమేరలుండి ఊరంతా ఆగాసే తల్లి. పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, మారమ్మ, మాంకాలమ్మ, ముత్యాలమ్మ, పోలేరమ్మ, ఏడుగురక్క జల్లెళ్ళు మీకు ఏడంతస్తుల బోనమే అమ్మా. సింధు ముట్టు హైదరాబాదు నట్ట నడుమ చార్మినారు. సింధు ముట్టు హైదరాబాదు నట్ట నడుమ చార్మినారు. చార్మినారు కొమ్ము కింద ఆషాఢమాస బోనాల జాతర హైదరాబాద్ అంబరపేటలోని అమ్మవారి ఆలయంలో అత్యంత వైభవంగా ఆరంభమయ్యాయి. ఉదయం నుంచే భక్తులు అమ్మవారికి బోనాలను బ్యాండ్ మేళాల మధ్య తీసుకొచ్చి సమర్పిస్తున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి పాడి పంటలు పండాలని అమ్మవారిని కోరినట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాల అనుసారం అదేవిధంగా ఎండోమెంట్ శాఖ వారి చేత ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున బోనాల పండుగ నిర్వహిస్తున్న సందర్భంగా అంబర్పేటలోని బిజ్లీ మాంకాలమ్మ గారి ఆలయంలో ఈరోజు ప్రభుత్వం తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను మరి సమర్పించడం జరిగింది. మరి ఈ సందర్భంగా అమ్మవారిని మొక్కుకునేది ఒకటే, రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలి, పాడి పంటలు పండాలి, ప్రతి ఒక్కరు కూడా మరి ఆరోగ్యంగా ఆనందంగా ఆర్థికంగా అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలని ఆ బిజ్లీ అమ్మవారిని కోరుకోవడం జరిగింది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని జనార్దన హిల్స్ కాలనీలో ఆక్రమణలకు గురైన నాలా స్థలం హైడ్రా ప్రజలకు అప్పజెప్పింది. కాలనీ వాసులు తలో చేయి వేసుకుని పార్కు సుందరీకరించుకున్నారు.
ఆక్రమణలపై స్థానికుల ఫిర్యాదు మేరకు ఆక్రమించిన స్థలాన్ని కాలనీ వాసులకు హైడ్రా అప్పగించింది. హైడ్రా అనుసరిస్తున్న విధానాలకు, తీసుకున్న నిర్ణయాలకు అనుకూలంగా కాలనీ వాసులు ర్యాలీ నిర్వహిస్తున్నారు. తాజా వివరాలు మా ప్రతినిధి సూర్బాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఇటు చెరువులు, నాలాలకి పరిసర ప్రాంతాల్లో కొంతమంది స్థలాన్ని ఆక్రమిస్తూ వెళ్తున్నారు. అయితే స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇప్పటికే హైడ్రా వాటిని గుర్తించి చట్ట ప్రకారంగా స్వాధీనం చేసుకుంటుంది. అలాగే స్థానిక ప్రజలకు అప్పగిస్తుంది. వాళ్ళు సొంతంగా తల చేయి వేసుకుంటూ పార్కులను సుందరీకరించుకుంటున్నారు. ఇటు జనార్దన హిల్స్ రెసిడెంటీ కాలనీ వాసులు కూడా ఇప్పటికే హైడ్రాకు ఈ స్థలాన్ని ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదులు చేసిన మేరకు ఇప్పటికే హైడ్రా వీళ్ళకి అప్పగించింది. వీళ్ళందరూ కూడా తల చేయి వేసుకొని మొత్తం కూడా సుందరీకరించుకున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే హైడ్రా తీసుకున్న నిర్ణయాలకు, విధానాలకు వీళ్ళు ర్యాలీ నిర్వహిస్తూ వస్తున్నారు. ఇటు చిన్నలు, పెద్దలు, సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అయితే ఈ ర్యాలీకి సంబంధించి విషయాలను వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ ర్యాలీ ఎందుకు నిర్వహిస్తున్నారు, ఏంటి సార్? ఇప్పుడు మా కాలనీ జనార్దన్ కాలనీ ఏర్పడి సుమారు 20 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి కూడా మాకు పార్కులు లేవు, పార్కులు అన్యాక్రాంతమైనవి. అప్పటి నుంచి పోరాడగా ఈ మధ్యనే శ్రీ అరికపూడి గాంధీ ఎమ్మెల్యే గారు, హైడ్రా చీఫ్ రంగనాథ్ గారు వారికి మొత్తం వినిపించిన తర్వాత వారి సౌజన్యంతో ఈ పార్కు ఏర్పడడానికి వారే సహకరించారు. పూర్తిగా వారి సహకారంతో మేము ఈ పార్కు ఏర్పరచుకున్నాము. ఇంకా కొంతమేర ఉన్నది, అది కూడా చేస్తామని హామీ ఇచ్చారు. వీరి అభివృద్ధి కూడా వాళ్ళు హామీ ఇచ్చారు. కానీ మేము మా సొంత నిధులతో, అసోసియేషన్ కాలనీ సభ్య నిధులతో మేము కొంతమేర అభివృద్ధి చేసుకున్నాము. ఇంకా నిధులు కావాలంటే ప్రభుత్వం అడిగాము. ప్రభుత్వం కమిషన్ వాళ్ళు ఇస్తామని అడిగారు. దీని అంతటి పూర్తిగా కారణమైన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, గాంధీ గారికి, ఏవి రంగనాథ్ గారి, హైడ్రా చీఫ్ గారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం, కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అయితే కొంతమంది మహిళలు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకున్నాం. చెప్పండి అమ్మా, మీరు ర్యాలీలో పాల్గొన్నారు, ఏంటి, ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదంతా ఒకప్పుడు నాలా. సో ఈ నాలా నుంచి చాలా దుర్గంధం వచ్చి మా కాలనీ వాసులంతా చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. ఎస్పెషల్లీ పిల్లలు అనారోగ్యంతో చాలా ఇబ్బంది పడుతుండేవాళ్ళు. మాకు ఈ ప్రాబ్లం ఉంది అని ఎమ్మెల్యే గాంధీ గారిని, అలానే రంగనాథ్ గారిని, హైడ్రా చీఫ్ రంగనాథ్ గారిని కలిసినప్పుడు వారు తొందరగా సానుకూలంగా స్పందించి మాకు త్వరితగతిన ఈ పర్మిషన్స్ అన్ని ఇప్పించి ఈరోజు ఈ పార్క్ ఇంత సుందరీకరణ చేసుకోగలగడానికి వారి సహాయమే మాకెంతో తోడ్పడింది. ఈ సందర్భంగా వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సీనియర్ సిటిజన్స్ మీరు ఉన్నారు, మీకు ఎలా ఉపయోగపడుతుంది ఈ పార్కు? వ్యాయామాలకి ఏమైనా ఉపయోగపడుతుంటారు? గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారు అయినటువంటి గాంధీ గారు, అరికపూడి గాంధీ గారు, తర్వాత గౌరవ రంగనాథ్ గారు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు, వారి తాలూకా సహకారం వల్ల, వారి తాలూకా ఆదేశాల వల్ల మా కాలనీ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ వెంకటరమణ గారు, తర్వాత సెక్రటరీ గారు సుధాకర్ గారు, తర్వాత మిగతా కార్యవర్గం అంతా కూడా కలిసి వారిని కోరి మాకు ఈ నాళా మీదని పార్క్ ఏర్పాటు చేసుకోవడానికి తగినటువంటి అవకాశం కల్పించమని కోరారు. ఈ పార్కులో సీనియర్ సిటిజన్స్ అంతా నడవడానికి, తర్వాత చక్కటి గాలి పీల్చుకోవడానికి చెట్లు అవి వేశారు. ఈ కార్యక్రమంలో చాలా కృషి చేసినటువంటి శ్రీ వెంకటరమణ గారు, ఈ కాలనీ తాలూకా ప్రెసిడెంట్ గారు, తర్వాత సుధాకర్ గారు, మాకు సహకరించినటువంటి ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే గారు, హైడ్రా కమిషనర్ గారు వర్ధిల్లాలి. మేడం చెప్పండి, మీరు చెప్పండి. చాలామంది అందరూ కూడా అన్ని వయసుల వారు పాల్గొన్నారు ఈ ర్యాలీలో. మీకు ఎలా ఉపయోగపడుతుంది, ఏం జరిగింది? ముఖ్యంగా గౌరవనీయులు ఏవి రంగనాథ్ గారు, ఐపీఎస్ కమిషనర్ గారికి మరి వారి బృందానికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ రోజు గతంలో ఇది ఒక నాలాలాగా ఉండేదండి. సో ఈ హైడ్రా ఇప్పుడు రంగనాథ్ గారు ముఖ్యంగా వారి యొక్క బృందము ముందుకు వచ్చి మాకు ఈ హైడ్రా ద్వారా ఈ పార్క్ అంతా అరేంజ్ చేసుకోవడానికి, ఈ భావితరాలకి ఈ చెరువులు, మళ్ళీ ఇంకేంటంటే కొందరు ఏం చేస్తున్నారంటే ఈ చెరువులని, మిగతా ప్రజా ఆస్తులని అన్నింటినీ కూడా కబ్జాలు చేస్తూ ఉపయోగపడకుండా చేస్తున్నారు. సో మేమేమనుకున్నాం అంటే ఒక మంచి కార్యక్రమానికి మేమంతా ఈ జనార్దన హిల్స్ కాలనీ నుండి నివాసితులందరం ఇక్కడికి చేరుకున్నాము.
సో మేమేమనుకుంటున్నామంటే ఈ ప్రజా ఆస్తులను కాపాడాలంటే ఏ ఒక్కరి వల్ల కాదు, అది ధైర్యంగా ఏవి రంగనాథ్ గారు ముందుకు వచ్చి తన యొక్క ధైర్యంతో నిబద్ధతతో కూడినటువంటి కార్యక్రమాలు నిర్వహించి వాళ్ళ యొక్క బృందంతో ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి మేము జనార్దన హిల్స్ తరపున నివాసులందరి తరపున పూర్తి మద్దతును మేము తెలియజేస్తున్నామండి. ముందు తరాల భవిష్యత్తు వాళ్ళకి కూడా మేము అందమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని కలగజేయాలని చెప్పి మా యొక్క పూర్తి మద్దతుని వారికి మేము తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ. జై హింద్. ఇది చెప్పండి, మీరు ఏం చెప్పదలుచుకుంటారు సార్? ముఖ్యంగా సార్ ఇక్కడ ముఖ్యంగా సార్ ఇక్కడ పర్టికులర్గా ఇక్కడ పెద్ద డ్రైనేజ్ ఉండేది సార్. ఇంత పెద్ద సాఫ్ట్వేర్ డెవలప్ గచ్చిబౌలి ఏరియాలో ఈ డ్రైనేజ్లో విపరీతమైన కెమికల్స్ వచ్చి చాలామంది అంతకుముందు మా నిర్వాసితులు అందరికీ కూడా ఊపిరితిత్తులన్నీ కూడా చాలామంది ఇబ్బంది పడి ఆరోగ్యరీత్యా చాలామంది ఇబ్బందులు పడి కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. ఆ సందర్భంలో ఏంటంటే మేము 20 సంవత్సరాల క్రితం ఏర్పడ్డ కాలనీ ఇది ఏమీ చేయలేకపోయేవాళ్ళం. అప్పుడు ఆ టైంలో మాకు ముఖ్యంగా ఏంటంటే ఈ కాలువ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ పంచాయతీరాజ్ వాళ్ళు కానీ క్లోజ్ చేయడానికి వీల్లేదని చెప్పేవారు. ఆ సందర్భంలో మేము చాలా ధైర్యంగా వెళ్ళి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కూడా ఏదైతే జిహెచ్ఎంసీలో ఉన్నదో వాళ్ళు మాకు ఎంతో సహకారం చేసి ఆ డ్రైనేజ్ క్లోజ్ చేయడానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. వెంటనే ఇమీడియట్గా మేము ఏం చేసామంటే ఇక్కడ పూర్వం ఏంటంటే ఎవరైతే కబ్జాదారులు కొంతమంది ఈ ల్యాండ్ని ఆక్యుపై చేసి ఆ ల్యాండ్ని క్లోజ్ వాళ్ళ చేతిలో ఉండేది, దాన్ని రంగనాథ గారి సహకారంతో వాళ్ళందరినీ క్లియర్ చేసేసి వాళ్ళందరినీ లేపి ఇక్కడ మా అసోసియేషన్ తరఫున రమణ గారు, సుధాకర్ గారు, మిగతా సభ్యులందరం కూడా కష్టపడి పార్క్ తయారు చేసుకున్నాం. థ్యాంక్స్ టు రంగనాథ్ గారు, థ్యాంక్స్ టు గవర్నమెంట్. ఇది జనార్దన హిల్స్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా హైడ్రా తీసుకున్న నిర్ణయాల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది భావితరాలకు ఈ ఆస్తిని అందజేస్తామని చెప్తున్నారు. అయితే ప్రకృతి కూడా ఇక్కడ ఎంతో పచ్చదనంగా అభివృద్ధి చేసుకుంటున్నామని, ఇది అన్ని వర్గాల ప్రజలకంటే వృద్ధులకు, చిన్నారులకు ఈ పార్కు వ్యాయామాలకు ఎంతో దోహదపడుతుందని చెప్తున్నారు. అయితే హైడ్రా హైదరాబాద్ నగరంలో ఇటు చెరువులు, నాలాలు కబ్జాలకు గురవుతున్న వాటిని స్వాధీనం చేసుకోవడం మంచి పరిణామని హైడ్రా రంగనాథ్ గారికి అందరం కూడా మద్దతు తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా వీళ్ళందరూ కూడా ముక్తకంఠంతో కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ అశోక్తో కలిపి సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. 2 రోజులు వింటారు, 3వ రోజు తిప్పి కొడతారు. అబద్ధాలకి తావులేనట్టు ప్రపంచం ఇవాళ ఆవిర్భవిస్తూ ఉంది. వాస్తవాలు మాట్లాడండి, సద్విమర్శ చెయ్యండి. మేము ప్రతి విమర్శని ఈనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఆస్వాదిస్తాం. మీరు చెప్పే విమర్శలో వాస్తవం ఉంటే డెఫినెట్గా దాన్ని పరిశీలిస్తాం. కానీ మాయ మాటలు చెప్పి అబద్ధాలు మాట్లాడి ప్రజల మనసు దోర్చుకుందామంటే ఈ సమాజంలో సాధ్యము కాదనే మాట కూడా క్విట్ ఇండియా సందర్భంగా మీకు హితబోధ చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో మనమిస్తున్న సంక్షేమం, మనం ఇస్తున్న అభివృద్ధి ఏమాత్రం సంకోచం లేకుండా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మళ్ళీ అధికారులకు తీసుకొస్తాయి. అలాంటి అభివృద్ధి, అలాంటి సంక్షేమం మనం ఇస్తా ఉన్నాం. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తకి న్యాయం జరగాలని ఇలా నియమించబోయే సొసైటీలు కావచ్చు, టెంపుల్ కమిటీలు కావచ్చు, మార్కెట్ కమిటీలు కావచ్చు, గత 5-6 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఆనాడు అధికారులు రావడానికి కష్టపడినటువంటి మండల కాంగ్రెస్, బ్లాక్ కాంగ్రెస్, జిల్లా కాంగ్రెస్ లో పనిచేసిన వ్యక్తులకి, మా అనుబంధ సంఘాల నాయకులకి డెఫినెట్ గా పదవులు ఇస్తాం, పదవులు కట్టబడతాం. కార్యకర్తల యొక్క కష్టాన్ని మర్చిపోమనే మాట కూడా క్విట్ ఇండియా సందర్భంగానే మనవి చేస్తా ఉన్నాను. ఇది ప్రజల ప్రభుత్వం, ఇది కార్యకర్తల ప్రభుత్వం, కార్యకర్తలు తెచ్చుకున్న ప్రభుత్వం. మిత్రులారా, 2 మాసాలుగా ఈ రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ విజయవంతంగా సాగుతా ఉంది. ఎందుకు ఇంత తీక్షణంగా చేయాల్సి వస్తా ఉంది? 2002లో కూడా లింగ్డో గారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉన్నప్పుడు మనం చేసుకున్నాం, ఎస్ఐఆర్ జరిగింది. ఆనాడు అర్హతగలిగిన ప్రతి ఓటును జోడించే కార్యక్రమం జరిగితే ఇవాళ జరుగుతున్న ప్రక్రియలో అర్హత కలిగి ఉండి కూడా మనది కాదనుకునే ఓటును తొలగించే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుంది. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు, ఓటు విలువ చాలా గొప్పది. అలాంటి హక్కుని, అలాంటి విలువని అన్యాయంగా కాలరాస్తామంటే కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు. కాబట్టే ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్ సూచనల మేరకు ఈ రాష్ట్రంలో 2 మాసాలుగా క్షేత్రస్థాయిలో మా బూత్ లెవెల్ ఏజెంట్స్
అర్హత కలిగిన ప్రతి ఓటును కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి శివారులో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కాకినాడ నుంచి హైదరాబాద్ వైపు కట్టెల లోడుతో వెళ్తున్న డీసీఎం వాహనం అదుపు తప్పి ముందు వెళ్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ స్వరూప్ క్యాబిన్లో ఇరుక్కొని అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంతో రోడ్డుపై కొంతసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వాహనాన్ని రోడ్డుపై నుంచి తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని స్థానిక ఎన్ఎస్పీ క్యాంప్ గ్రౌండ్లో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఛాత్రోంకి గూంజ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లైవ్ ద్వారా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విద్యార్థులు యువతను ఉద్దేశించి ప్రసంగించారు. యువత భవిష్యత్తుతో ఆడుకుంటున్న కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ కార్యక్రమం ద్వారా యువత తమ భవిష్యత్తు, విద్య, ఉపాధి అంశాలపై తమ గొంతుకును వినిపించే అవకాశం కలిగిందన్నారు. దేశంలో విద్యారంగంలో జరుగుతున్న అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు, ఉపాధి అవకాశాల కల్పనలో కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తిన వైఖరిని ఆయన ఎండగట్టారు. దేశ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర అని, వారి హక్కుల సాధనకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. తన నియోజకవర్గంలోని యువత సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తెలిపారు. మరిన్ని రాష్ట్ర వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. నల్గొండ జిల్లా ఇస్లాం నగర్లో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. భర్తే చంపి ఊరేసి చనిపోయినట్లు చిత్రీకరిస్తున్నాడని మృతురాలి తరపు బంధువులు ఆరోపించారు. దంపతుల మధ్య తగాదాలతో నిన్న సాయంత్రం రఫియా ఊరేసుకుని ఆత్మహత్యకు యత్నించగా ఆసుపత్రికి తీసుకొచ్చినట్లు ఆమె తమ్ముడికి సమాచారం అందింది. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న మృతురాలి భర్త, అత్తమామల కోసం గాలిస్తున్నారు. పిల్లలకు చిన్నప్పటి నుంచే సమానత్వం, పరస్పర గౌరవం, విలువలను నేర్పించాలని పలువురు ప్రముఖులు పిలుపునిచ్చారు. లింగ సమానత్వంపై అవగాహన కల్పించే దిశగా స్టాండ్ విత్ హర్ ప్రచారంలో భాగంగా హైదరాబాద్ బీ హబ్ లో 6వ విడత చర్చా గోష్ఠి జరిగింది. అమ్మాయిలు భయపడకుండా తమ భావోద్వేగాలను స్వేచ్ఛగా వ్యక్తపరిచే వాతావరణాన్ని ఇంట్లో కల్పించాలని సిఐడి, మహిళా భద్రతా విభాగాల డీజీ చారు సిన్హా సూచించారు. సికింద్రాబాద్ లో 15 రోజుల క్రితం తప్పిపోయిన దివ్యాంగుడు అఖిల్ ను జవహర్ నగర్ పోలీసులు తల్లిదండ్రుల ఒడికి చేర్చారు. గత నెల 26న అంబేద్కర్ నగర్లోని ఇంటి నుంచి బయటకు వెళ్లిన అఖిల్ కనబడకుండా పోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. బాలానగర్లో అర్ధనగరంగా తిరుగుతున్న అఖిల్ ను మున్సిపల్ సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే జవహర్ నగర్ పోలీసులు అక్కడికి చేరుకుని అఖిల్ ను తల్లిదండ్రులకు అప్పగించారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని సేవాలాల్ తండాలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 90 మంది విద్యార్థులకు 2 తరగతి గదులు ఉండడంతో చెట్ల కింద పాఠాలు బోధిస్తున్నారు. ఈ పాఠశాలలో 2 ఉపాధ్యాయులు, 1 ఆయా ఉన్నారు. అధికారులు స్పందించి నూతనంగా తరగతి గదులు మంజూరు చేయాలని విద్యార్థులు, గ్రామస్తులు కోరుతున్నారు. నకిలీ పురుగు, కలుపు మందులతో ఎరువుల దుకాణదారులు దోచుకుంటున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలం గురుప్పాగూడానికి చెందిన ఓ రైతు కలుపు మందు తెచ్చి 4 ఎకరాల్లో స్ప్రే చేస్తే పంట పండుబారి మొత్తం ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఎప్పటికప్పుడు ఎరువుల దుకాణాలపై తనిఖీలు నిర్వహించాలని, తనకు నష్టపరిహారం అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. మెదక్ జిల్లా నార్సింగి మండలం జప్తి శివనూరులో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పంట పొలాలకు వెళ్లే దారిలో అక్రమంగా ప్రహారీ గోడ నిర్మిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఆక్రమణపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రహదారిని యథావిధిగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఆ తాండాకు పోవాలంటే తంటాలు పడాల్సిందే అనే శీర్షికతో శుక్రవారం ఈటీవీలో ప్రసారమైన వార్తకు అధికారులు స్పందించి గైరాన్ తండాను సందర్శించారు. తండాను సందర్శించి వాగు, రోడ్డును పరిశీలించారు. త్వరితగతిన రోడ్డు, బ్రిడ్జిని పూర్తి చేస్తామని తండా వాసులకు హామీ ఇచ్చారు.